శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఇక తదుపరి మనం 19వ తారీఖున మంగళవారమైనది. ఈ రోజున మార్గశిర శుద్ధ సప్తమి సాయంకాలం 4:06 వరకు ఉన్నది. తదుపరి అష్టమి ప్రవేశించింది. నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము 3:12 వరకు, అంటే తెల్లవారితే 20వ తారీఖు అనగా రాత్రి వరకు, అంటే తెల్లవారితే 20 అనగా 3:12 వరకు కూడా పూర్వభాద్ర నక్షత్రం ఉంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రవేశిస్తుంది. అదేవిధంగా అమృత ఘడియలు ఈరోజు వచ్చేటప్పటికి 7:44, అంటే రాత్రి 7:44 నుంచి రాత్రి 9:13 వరకు కూడా అమృత ఘడియలు ఉన్నాయి. ఈ అమృత ఘడియల్లో ముఖ్యంగా ప్రతిరోజు మనం ఏది చెప్పుకుంటున్నామో ఆ ఘడియల్లో కనుక సెజేరియన్ సంబంధించిన చేస్తున్నా కూడా చక్కని అమృత ఘడియ ప్రభావం చేత సత్సంతానం వారికి మంచి సుగుణములు కలిగేటువంటి సంతానం వారికి కలుగుతారు. అదేవిధంగా రాహుకాలము పగలు, అంటే మధ్యాహ్న కాలంలో 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంది. దుర్ముహూర్తము ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. మరలా ఇదే రోజు ఉదయం 8:30 నుంచి 9:30 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. కనుక ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ క్రతువుల్ని సిద్ధపరచుకోవాల్సిందిగా ప్రార్థన.